ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. లెట్ ద వన్ హూ వాక్స్ ఇన్ ద డార్క్, who has no light, trust in the name of the Lord and rely on their God. Isaiah chapter 50 verse 10. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామము బలమైన ఆశ్రయ దుర్గము. ఆయన్ను నమ్ముకొని ఆయన్ను ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. ఎన్నటెన్నటికి వారిని రక్షణ ఆవరించి ఉంటుంది. ఏ బలహీనత వారిని ఏమి చేయలేదు. వారి జీవితం వెలుగుమయమవుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవరు చెప్పండి? ఈరోజు నీవు చీకటి వంటి సమస్య చేత, బలహీనత చేత, భయముతో గడుపుతున్నావో, నీ జీవితం ఏంటో అర్థం అవ్వక, నీ ప్రయాణం ఎటు వెళుతుందో అర్థం కాక, ఏ మార్గము గుండా వెళుతున్నావో కూడా అర్థం కాక ఈ రోజున కృంగిన స్థితిలో నీవున్నావేమో. ఏది చేయాలన్నా అడ్డంకులే. ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్నా అపవాది క్రియలే నిన్ను అడ్డగిస్తున్నాయేమో. నేనిది చేయలేను, నా వలన కాదు, నేను అసమర్థుడను, నేను అసమర్థురాలను, నాకింత జ్ఞానము లేదు, నాకు అంత శక్తి లేదు అనే ఆలోచనలు నీలో గూడు కట్టుకొని పోయి నిరుత్సాహముతో జీవితం మీద ఎటువంటి ఆశలు లేక నీవున్నావేమో. అయితే నీవు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నీవు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్నావు అని. అపవాది నిన్ను ఒక నిస్సహాయమైన వ్యక్తిగా నిన్ను నీకు కనబరుస్తున్నాడు అని నీవు తెలుసుకోవాలి. చూడండి, కొంతమందిలో చాలా టాలెంట్ ఉంటుంది, కానీ ఏమీ చేయలేరు. మాట్లాడగలరు, జ్ఞానంతో ఉంటారు, చదువు ఉంటుంది, ధనం ఉంటుంది, అయినా సరే వారి ఆలోచనలు అన్నీ నేనేం చెయ్యలేను, నేనొక ఉపయోగము లేని వ్యక్తిని అన్నట్లుగానే ఉంటాయండి. వారి టాలెంట్ ని వారు గుర్తించలేరు. వారికి చిన్న ఓటమి రాగానే, చిన్న అడ్డంకు రాగానే నా వలన ఇది కాదులే అని మధ్యలోనే ఆ పని ఆపేసి వెనక్కి మల్లుతారు. అందుకే చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలి అని భక్తుడు అంటున్నాడు. చీకటిలో ఉండడం అంటే ఈ లోకపరమైన బంధకాలలో చిక్కుబడడమే. ఆ చీకటి ఆవరించిన వారు వెలుగు వైపు ఉన్న అవకాశాలు ఎన్నో ఉంటాయి. వాటిని వారు చూడలేదు. ఎందుకంటే ఈ లోకపు యుగ దేవత వారి కన్నులకు గుడ్డితనమును కలగజేస్తుంది. ఈ రోజున చూడండి, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని చనిపోతున్నారు, ప్రేమలో ఫెయిల్ అయ్యామని చనిపోతున్నారు, జాబు రాలేదని చనిపోతున్నారు, మంచి మార్కులు రాలేదని చనిపోతున్నారు. అంటే దానికి కారణం ఏంటండి అంటే వారి ఎదుట అదొక్కదారే ఉన్నది అనుకోవడం, ఇంకేమీ ఈ లోకంలో అవకాశాలు లేవు అని అనుకోవడం. అదే వారు వెలుగులో ఉంటే ఈ లోకంలో ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి, ఈ జాబ్ ఒక్కటే కాదు, ఈ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఈ వ్యక్తి మాత్రమే కాదు, ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి అని గ్రహించి వాటిపైన దృష్టి పెట్టి వారి కెరియర్ లో ముందుకు సాగుతారు. అందుకే ఈ రోజు నా భక్తుడు అంటున్నాడు, వెలుగులో నడవండి. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెలుగులో నడిస్తే, ఆయన చూపిన మార్గంలో నడిస్తే ఏ నిరాశ నీలో ఉండదు, ఏ బలహీనత నిన్ను ఆపలేదు, ఎటువంటి అడ్డంకులు నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపలేవు. అన్నిటిలో నీవు విజయమో సాధించగలుగుతావు. నీకున్న జ్ఞానమేంటో, నీకున్న బలమేంటో, దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం ఏమిటో అన్నిటినీ ఆయన వెలుగులో నీవు గ్రహించగలుగుతావు. అందునిమిత్తమునే నీవు ఆయన నామాన్ని ఆశ్రయించి నమ్ముకొని జీవించాలని భక్తుడు అంటున్నాడు. యేసు ప్రభువు నీ చీకటి జీవితాన్ని, గజిబిజి జీవితాన్ని, అర్థం కాక ఉన్న నీ జీవితాన్ని ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆయన వెలుగులోనికి నీవు వచ్చినప్పుడు ఏది మంచిదో
ఏది చెడ్డదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అన్నిటినీ నీకు కనిపించేలా, అర్థమయ్యేలా చేస్తాడు. నీవు ఎన్నడూ పడిపోకుండా, నీవు ఎన్నడూ కృంగిపోకుండా, నీ ద్వారా ఏ తప్పటడుగు పడకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిజ దేవుడైన యేసు ప్రభువుని నమ్మి ఆయనను ఆశ్రయించు, అద్భుతములను చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలైన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ నామమును ఆశ్రయించి అయా మిమ్మల్ని నమ్ముకోమని, వెలుగులో లేకయే చీకటిలో నడుచువాడు మీ నామమును ఆశ్రయించాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మా ఆశ్రయ దుర్గము మీరే ప్రభువా, రక్షణ నీవే తండ్రి. మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును ప్రభువా, చీకట్లో ఉంటే మాకు ఏది కూడా కనిపించట్లేదని, అదే విధంగా మేము వెలుగులో ఉండినట్లయితే అయా అన్ని కూడా మాకు కనిపిస్తాయని, తేటపరచబడతాయని, అయా మా యొక్క భవిష్యత్తు అయా ఇంకా తండ్రి మీరు ఆశీర్వదిస్తారని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మరి తండ్రి నిస్సహాయమైనటువంటి వ్యక్తిగా అపవాది మమ్మల్ని మారుస్తుందని తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో అయా మరి తండ్రి వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. బలహీనతను తీసివేసి మీరే వారికి బలాన్ని దయచేయండి. ఏ రోగముతో వారున్నా, ఏ రుగ్మతతో వారున్నా అయా మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి. సంపూర్ణ విడుదలను దయచేయండి. నా ప్రభా, హాస్పిటల్లో పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. డిశ్చార్జ్ అవ్వులాగున సహాయము దయచేయండి ప్రభా. అయ్యా అదే విధంగా నా ప్రభా, ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు ఊహించిన దానికంటే, వారు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడవుతండి. అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. అయా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి ముందుకు నడుచున్నట్లుగా సహాయము దయచేయండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి చేతుల కష్టార్జితమును మీరు దీవించండి. అయ్యా మరి ముఖ్యంగా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. నా ప్రభా, యవ్వన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభా. యవ్వన వయసులో ప్రభా చెడు నిర్ణయాలు, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయ్యా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు మీరు దయచేయండి. నా ప్రభువా, అయ్యా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా అయ్యా మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి అయ్యా యవ్వన బిడ్డల పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా. అదే విధంగా సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునే సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరు లేని వారిగా ఉన్నారో వారికి మీరే ఆశ్రయమై ఉండండి ప్రభా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నటువంటి బిడ్డలకు ప్రభువా మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును దీవించండి అయ్యా. యుద్ధాలు జరుగుతుండగా నా ప్రభువా అయ్యా
మీరే తండ్రి మా యొక్క భారతదేశము తరపున అయా యుద్ధము జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ కూడా మీరు తోడై ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.